విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు, ఆయన స్థితికారుడు, ఆయన యందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు. ఆయన అన్నాడు, నేను చూడలేదు, శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది, కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు, అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు. పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి? ఉండవు. కాబట్టి విష్ణువు ఆ విషయం చెప్పారు. బ్రహ్మగారు అన్నాడు, నేను చూశాను, ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో, పైన ఆరంభం అంటే అంతం, దాన్ని నేను చూసి వచ్చానన్నాడు. ఎలా చూశామని ఎలా నమ్మడం అన్నారు. వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు. ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో అసత్యం, చూడలేదని తోకోపింది, ముఖంతో చూశారని తలోపింది. అందుకే ముఖానికి పూజ లేదు ఆవుకి, పృష్ఠభాగానికే పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పాయి. కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము లక్ష్మీస్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి భూమండలమునందు పూజ లేదు. కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు. అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు. ఎందుకనంటే అది బ్రహ్మస్థానం. ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత. నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది. చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకి ఎడుతుంది. నువ్వు బ్రహ్మగారిని చూడాలి. అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి. బ్రహ్మోత్సవము అంటారు. బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు. బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు. కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు అంటే శివవాక్కు. ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి మా అహంకారం పోయింది, అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞానదాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగమన్న పేరుతో అరుణాచలంలో వెలియవలసింది ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం. అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారు, అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశం చేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు. ఆ తెర తీస్తారు, ఇలా చూసేటప్పటికి ఇలా జాగ్రత్తగా కళ్ళు నులుకుని చూస్తారు, ఏం ఉండదు. మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి, బంగారు మారేడు దళాలు, మామూలు మారేడు దళాల దండలు ఉంటాయి. తెరహేస్తారు, అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. అదేమిటండి ఏం లేదు కదా వెనకాతలంటే అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు. ఆకాశము అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మఠాకాశము అంటాం, అంతటా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు.
అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గది, ఓ గదిలో ఆకాశం ఉంటుంది. మళ్ళీ అందులో కుండ పెట్టారనుకోండి ఘటాకాశము, మళ్ళీ ఆ కుండలో ఖాళీ భాగం ఉంటుంది, అది ఆకాశం. ఏమీ లేదనకూడదు, శూన్యం అనకూడదు. కాబట్టి అటువంటి అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మఠాకాశంగా, ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడు దళాలు. అంతటా నిండి నిబిడీకృతమైపోయింది. అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది, లేనివాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన. అందుకని దర్శనాత్ అభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభో మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది? అంత తేలిక సాధ్యం కాదు. ఇంకొక మాట చెప్పండి, ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాత్ అభ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తానన్నాడు. కానీ పుట్టడం మన చేతిలో ఉందా? ఎక్కడ పుడతానో, ఏ కాలంలో పుడతానో ఎవరికి తెలుసు? కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడుంది పరమేశ్వర? ఇంకొక మాట చెప్పండి. ఆయన అన్నారు కాశ్యాంతు మరణాన్ముక్తి, పోని పుట్టడం నీ చేతిలో లేదు. నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీపట్టణంలో ఉండిపోయి కాశీపట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా? మోక్షం ఇచ్చేస్తాను, నేనే వచ్చి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, ఉపదేశం చేసి మోక్షం ఇస్తా. కాశీ వెళ్ళిపోతావా? అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక? పిల్లల్ని వదిలేసి మనవల్ని వదిలేసి, పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యమవుతుంది? అందుకని కుదరదు. ఇంకొక మాట ఏమైనా చెప్పండి. స్మరణాత్ అరుణాచలే, ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని నేను 3 మాటలు అంటున్నాను. 3 మాటలని శివుడు అనలేదు. స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు. లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా? అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాడు. అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు, జీవయాత్ర అని ఒకటి ఉంటుంది. ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు, ఈ అజ్ఞానంతో ఎప్పటికీ పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు. ఎన్ని కోట్ల జన్మలెత్తాడో, ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో, ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో, ఎన్ని చోట్ల ఎన్ని ఖేదాలను భవించాడో. ఈ జీవయాత్రకి అంత ఉండదు. కానీ ఒక జీవుని యొక్క యాత్ర, ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే, అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు, ఇలా ఎర్రగీత, వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని. అరుణాచల ప్రవేశం కాని చేశాడా, ఆ జీవుని యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు. అందుకే అరుణాచలానికి వెళ్ళడం కానీ, అరుణాచల యాత్ర కానీ, అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కానీ, అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కానీ అంత తేలికైన విషయాలు కావు. ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు. ఏవా కారణములు అంటే, మీకు ఏమీ తెలియదు, మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి, వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు. అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే, పరమేశ్వర నాకేం తెలియదు, నాకున్నవన్నీ పాపాలే, నిన్ను నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప, అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళరు అని. జ్ఞాన సంబంధనాయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు, దొంగలు కొట్టేశారు. అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగాడు. అరుణాచలం అంత గొప్ప క్షేత్రం. ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన. ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు. అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచలం. మనం ఎక్కడికైనా శైవ క్షేత్రానికి వెడితే ఆ శివాలయంలో ఉండేటటువంటి శివలింగం ఏది ఉంటుందో
దాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం. ఉదాహరణకి మీరు కంచి వెళ్ళారనుకోండి, ఏకాంబరీశ్వరలింగము అని ఆ కాంచీపురంలో ఉండేటటువంటి పృథివీలింగమే గొప్పది. ఆ పృథివీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం. మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు ఇతరమైనటువంటి లింగాలు ఉంటాయి శివాలయంలో. ప్రధానమైన లింగం కాంచీపురంలో పృథివీలింగం. అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అరుణాచలంలో 3 రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు. ఒకటి అరుణాచలంలో ఉన్నటువంటి దేవాలయం లోపల ఉన్నటువంటి శివలింగ స్వరూపం ఒకటి, అది ప్రధానమైన లింగస్వరూపం. 2 అరుణాచలం కొండంతా కలిపి శివస్వరూపం, అది అగ్నిస్వరూపం. అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిస్సుగా వెలుగుతుండేదిట. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ మణులతో కూడినటువంటి శివలింగమైంది. అదే ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పెద్ద స్వర్ణలింగమైంది. కలియుగంలోకి వచ్చేటప్పటికి మరకత లింగమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.